జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఇంకుడు గుంతల పనుల్లో పురోగతి చూపడంతో పాటు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ద్వామ అధికారులను ఆదేశించారు. ముండ్లమూరు మండలం సింగన్నపాలెం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఇంకుడు గుంతలను అన్సారియా ఆకస్మిక తనిఖీ చేసి సంబంధిత లబ్ధిదారులు కందిమల్ల రాంబాబుతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆరా తీయగా సంబంధిత పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించినందున వారు పారిశుద్ధ్య విధులు నిర్వర్తించడం లేదని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, మార్క్వేట్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, దర్శి నియోజకవర్గ ప్రత్యేక అధికారి మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జాన్సన్, డిపిఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జుడిషియస్ యూస్ ఆఫ్ ఫెర్టిలైజర్ పైన మన జిల్లాలో నిన్నటి నుంచి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు విలేజ్ లెవెల్లో విఆర్ఓ, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, ఆర్ఎస్కే లెవెల్లో మీటింగ్ పెట్టి అదేవిధంగా ప్రజలు ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి జుడిషియస్ గా ఫెర్టిలైజర్ ని, ఎరువులని ఎలా వాడాలి దాని గురించి చెప్పడం జరుగుతున్నది. ఈ రోజు అయితే అన్ని మండలాల్లో 38 మండల్స్ లో కూడా మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్ మండల్ లెవెల్లో ఫార్మర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ముండ్లమూరు ఎంపీడీఓ ఆఫీస్ లో అందరూ ఫార్మర్స్ తో ఇక్కడ కూడా మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇంకొక ఇన్ఫర్మేషన్, మన జిల్లాకు ఇప్పటిదాకా దాదాపు 48% నార్మల్ ఏరియాలో 48% సోయింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంది. అది 62,000 హెక్టార్స్ లో సోయింగ్ కంప్లీట్ అయి ఉంది. సో ఇంకా ఇప్పుడు వరి ఎక్కువ ఇప్పుడు వేస్తారు కాబట్టి సో దానికి కావాల్సిన ఎరువులు, మందులు మనకు కావాల్సిన అమౌంట్ లో మన జిల్లాలో స్టాక్ ఉంది. ఎక్కడ కూడా ఇష్యూ లేదు. మనకు స్టేట్ నుంచి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకు సప్లై అనేది ప్రాపర్ గా ఉంది. 516 ఆర్ఎస్కే సెంటర్స్, అదేవిధంగా ఇప్పుడు ఒక 25 ప్యాక్స్ లో కూడా కావాల్సిన ఫెర్టిలైజర్ స్టాక్ చేయడం జరిగి ఉంది. స్పెసిఫిక్ గా చెప్పాలంటే యూరియా కూడా ఎటువంటి కొరత మన జిల్లాలో లేదు. మనకు కావాల్సినది స్టేట్ నుంచి ఇస్తున్నారు. దాన్ని కూడా ఇప్పుడు ఎక్కువ ఎన్ఎస్పి కెనాల్ ఉన్న మండలంలో ఇప్పుడు